టోటల్ 5 యూనిట్స్ ఉంటుంది FA2లా. ఫస్ట్ యూనిట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో పార్ట్ బిలో మీరు ఎక్కువ ఛాన్స్ అనేది ఇవ్వాలి. పార్ట్ బిలో 60 మార్క్స్ కాబట్టి 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి పార్ట్ బిలో. సో 9th క్వశ్చన్ A, 9th క్వశ్చన్ B will come from unit number 1 bills of exchange. So we can expect one theory question from this and one problematic question. ఓకేనా? సో ఎనీవే చాలామంది థియరీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ప్రాబ్లమేటిక్ నేర్చుకునే వాళ్ళు ప్రాబ్లమేటిక్ అటెంప్ట్ చేయండి. బట్ కంపేర్ టు ది ప్రాబ్లమేటిక్ మీకు మిస్టేక్స్ అనేది వెళ్తాయి. సో ఇందులో మీరు జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటారు. సో ఇందులో మీరు డ్రావర్ అకౌంట్ చేస్తారు. డ్రావర్ అకౌంట్, జర్నల్ ఎంట్రీస్, డ్రాయీ అకౌంట్. ఇన్ కేస్ పేయీ అంటే ఎవరు? మీడియేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్లో మీరు ఏం నేర్చుకుంటారు అంటే జర్నల్ ఎంట్రీస్. ఒక పర్సన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే నేను గూడ్స్ అమ్మినా 10,000 వర్త్ గల గూడ్స్ అమ్మినా మీరు ఏమంటున్నారు? ఫస్ట్ మంత్లో 5,000 ఇస్తా అంటున్నారు, సెకండ్ మంత్లో 3,000, థర్డ్ మంత్లో 2,000 ఇస్తా అంటున్నారు. అంటే మంత్లీ ఇస్తా అంటున్నారు. నేను డ్రావర్, ఎవరైతే నేను బిల్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్లర్, డ్రాయీ అంటే బయ్యర్. వీడు బిల్స్ తీసుకుంటున్నాడు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే నేను ఆఫ్టర్ 1 మంత్ తర్వాత 5,000 ఏదైతే ఇస్తాడో ఆ 5,000 నాకు కట్టినాడు అనుకో, దాన్ని మనం హానర్ ఆఫ్ ది బిల్ అంటాం. అంటే బిల్స్ రిసీవ్ అయిన దానికి జర్నల్ ఎంట్రీ రాయాలి, బిల్లు కట్టిన జర్నల్ ఎంట్రీ రాయాలి, ఒకవేళ బిల్లు వాడు పే చేయకపోతే ఏం జర్నల్ ఎంట్రీస్ వస్తాయో రాయాలి. సో లేదు మీరు థియరీ నేర్చుకుంటున్నారు అంటే వాట్ ఈస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టిక్ చేసుకోండి. సెకండ్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. ఈ 2 క్వశ్చన్స్ థియరీ నేర్చుకుంటే ఒక 12 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు కంపల్సరీగా. ప్రాబ్లమేటిక్ నేర్చుకునే టైం మీకు ఇప్పుడు లేదు. కొంతమందికి ఎవరైతే స్టార్ట్ చేయలేదో బెటర్ ఈ ప్రాబ్లమేటిక్ నేర్చుకోకుండా థియరీకి నేర్చుకోండి. ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకోండి కంపల్సరీగా. ఒక క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు 12 మార్క్స్లో. ఇది యూనిట్ నెంబర్ 1. యూనిట్ నెంబర్ 2లో ఏముంది? కన్సైన్మెంట్ అకౌంట్. కన్సైన్మెంట్ అకౌంట్ మోస్ట్లీ ప్రాబ్లమేటికే, కంపల్సరీ ప్రాబ్లమేటికే ప్రిపేర్ కావాలి యూనిట్ నెంబర్ 2లకేని. సో యూనిట్ నెంబర్ 2లో మీకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ కన్సైన్మెంట్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి ఇన్వాయిస్ మెథడ్ ఉంటుంది. సో 10th క్వశ్చన్ A, 10th క్వశ్చన్ B 2 క్వశ్చన్స్ యూనిట్లకైనా వస్తాయి కాబట్టి ఒకటి నార్మల్ క్వశ్చన్ అడిగినా కూడా ఇంకొకటి ఇన్వాయిస్ మెథడ్ అడుగుతాడు. అర్థమైందా? నార్మల్ క్వశ్చన్ ఏముంటుంది? కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, 3 అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఇందులో కూడా కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఇందులో కూడా 3 అకౌంట్స్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి. కన్సైన్మెంట్ అకౌంట్ అంటే కన్సైనర్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్, ఇప్పుడు నేనున్నా, నాకు ఎల్బీనగర్లో ఒక బ్రాంచ్ ఉంది. నేను ఇక్కడ కంపెనీ స్టార్ట్అప్ చేసినాక సికింద్రాబాద్లో కూడా ఇంకొక బ్రాంచ్ చేసిన. నేను ఒకటే పర్సన్ ఇద్దరు స్టేట్లలో, ఇద్దరు సిటీస్లో ఒకటేసారి అవైలబుల్గా ఉన్నాను కాబట్టి నేను కన్సైనీని హైర్ చేసుకుంటా. కన్సైనీ ఈజ్ నథింగ్ బట్ ఏజెంట్. నేను ఎల్బీనగర్ బ్రాంచ్లో ఏదైతే పని చేస్తున్నో మొత్తం ఏదైతే చేస్తానో వాడు కూడా అది చేస్తాడు. వానికి శాలరీ రాదు, కమిషన్ వస్తుంది. ఎందుకు రన్ అవుతుర్రు? వాళ్ళు ఎడిట్ చేసుకోవాలి. నువ్వు అర్థమైందా? వానికి శాలరీ వస్తుంది. కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఏమేమి వస్తుంది? కన్సైన్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే ఎన్ని గూడ్స్ పంపుతున్నాడు వీడు, ఒక్కొక్క దాని రేట్ ఎంత, అది డెబిట్ సైడ్ వేసుకోవాలి. కన్సైనర్ ఎక్స్పెన్సెస్ కూడా వేసుకోవాలి ఇక్కడనే, కన్సైనీది కూడా ఇక్కడనే వేసుకోవాలి. మళ్ళీ కన్సైనీ సేల్స్ చేస్తాడు కదా, కమిషన్ ఎప్పుడైనా సేల్స్ మీద ఉంటుంది. వాడు ఒకవేళ 20,000 సేల్స్ చేసినాడు అనుకో, 20,000 మీద 5% అన్నాడు అనుకో, మీరేం చేయాలి? 20,000 ఇంటూ 5% చేయాలి. ఆ వచ్చే వాల్యూని డెబిట్ సైడ్ వేసుకోవాలి. కన్సైన్మెంట్ అకౌంట్లో మోస్ట్లీ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్లో ఏమేమి ఉంటుంది? ఎన్ని గూడ్స్ అమ్మలేడు, హౌ మెనీ గూడ్స్ వీడు అమ్మలేడు, హౌ మెనీ గూడ్స్ అమ్మడానికి మనకి ఎంత లాస్ వచ్చింది. అర్థమైందా? నీకు FA2 ఉందా? కట్ చేసుకుంటా కానీ FA2 ఉందా? టైం ఎంత అవుతుంది? 1 hour లేట్ మేడం. మొత్తం టాపిక్ వైజ్ చెప్తున్నా ఏమేమి ప్రిపేర్ కావాలనో. ఇంపార్టెంట్ క్వశ్చన్ థియరీ ఫస్ట్ యూనిట్ తప్ప ఇంకేం నేర్చుకోరు కదా మీరు. ఏ యూనిట్లకైనా కూడా నేర్చుకోవచ్చు. థర్డ్ యూనిట్ ఆల్రెడీ ప్రాబ్లమేటిక్ ప్రిపేర్ అయినాక మళ్ళీ థియరీ ఎందుకు? క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్, ఎన్ని గూడ్స్ అమ్మలేడు దానికి మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సైనర్ 100 గూడ్స్ పంపిండు, కన్సైనీ 80 గూడ్సే
అమ్మిండు, రిమైనింగ్ ఎన్ని గూడ్స్ అన్సోల్డ్ ఉంది 20. సో 20 ఒక్కొక్క దాన్ని పంపించేటప్పుడు ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత 500 అనుకోండి. సో 20 × 500 వేసి ఆ అమౌంట్ ఇక్కడ వేసుకోవాలి. అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కన్జైనీ యొక్క ఎక్స్పెన్సెస్ కన్జైనర్ యొక్క ఎక్స్పెన్సెస్ రెండు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కన్జైనర్ ఎక్స్పెన్సెస్ 100 ఉందనుకో, 100 ఇంటూ ఎన్ని గూడ్స్ అమ్మలేడు 20, వీడు ఎన్ని గూడ్స్ పంపిండి యాక్చువల్గా 100 అనుకో, ఇట్లా వేసి సోకాల్డ్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ని యాడ్ చేసుకోవాలి. సేమ్ లైక్ కన్జైనీది కూడా అంటే కన్జైనీది ఒక 1000 అనుకో ఎక్స్పెన్సెస్, ఎన్ని గూడ్స్ అమ్మలేడు 20, వీడు ఎన్ని గూడ్స్ రిసీవ్ అయిందో అది మాత్రం వేసుకోవాలి, 90 80 అనేది. ఓకేనా? సో కన్జైన్ అంటే గూడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించేటప్పుడు మధ్యలో డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మనం అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ కూడా చేయాలి. ఓకేనా? ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి 10 గూడ్స్ డ్యామేజ్ అయినాయి, ఒక్కొక్క దాని రేట్ ఎంత సేమ్ అట్లనే వేసుకోవాలి 500, 10 × 500 వేసుకోవాలి. అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కన్జైనర్ ఎక్స్పెన్సెస్తో మాత్రమే సంబంధం ఉంటుంది, ఎందుకంటే కన్జైన్ ఇంకా గూడ్స్ రిసీవ్ చేసుకోలేడు కాబట్టి వాడు ఎక్స్పెన్సెస్ కట్టడు. అర్థమైందా? ఇప్పుడు కన్జైనర్ ఎక్స్పెన్సెస్ 100, ఎన్ని గూడ్స్ డ్యామేజ్ అయినాయి 20 గూడ్స్ డ్యామేజ్ అయినాయి, వీడు ఎన్ని గూడ్స్ పంపిండు 100 గూడ్స్ పంపిండు చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ రెండు క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. అర్థమైందా? ఇన్వాయిస్ మెథడ్లో డిఫరెన్సెస్ చేసుకోవాలి. ఇన్వాయిస్ మెథడ్ కూడా వచ్చు కదా అందరికీ. కన్సైన్మెంట్లో అంటే 12 మార్క్స్ ఒక క్వశ్చన్, షార్ట్కి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, లేదంటే వాట్ ఈజ్ కన్సైన్మెంట్ అనే థియరీ అడుగుతాడు. ఒకవేళ 4 మార్క్స్కి థియరీ అడిగింది అనుకో, మీరు ప్రాబ్లమేటిక్లో ఏమేమి చేసిర్రు, కన్సైనర్ అంటే ఎవడు, కన్సైనీ అంటే ఎవడు, మీరు ఏమేమి అకౌంట్స్ ప్రిపేర్ చేసిర్రు, అదే థియరీ ఫార్మాట్లో మీరు రాయాలి. థియరీ 4 మార్క్స్కి రాస్తున్నారంటే 1 side ఆఫ్ ది పేజ్ 1.5 side ఆఫ్ ది పేజ్ మస్ట్ అండ్ షుడ్. థర్డ్ చాప్టర్ జాయింట్ వెంచర్ అకౌంట్. జాయింట్ వెంచర్ అకౌంట్లో 1 థియరీ 1 ప్రాబ్లమేటిక్ అయినా లేదంటే 2 ప్రాబ్లమేటిక్ అయినా అడుగుతాడు. సో థియరీ నేర్చుకునే వాళ్ళు డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అకౌంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇది ఒక్కటే క్వశ్చన్ నేర్చుకోండి. థియరీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అదే నేర్చుకోమని చెప్తలే నేను, వస్తే రావచ్చు లేకపోతే లేదు. అర్థమైందా? ఎందుకంటే ప్రాబ్లమేటిక్లో మీకు 3 మెథడ్స్ ఉంటాయి, 3 మెథడ్స్లో ఆల్రెడీ 2 మెథడ్స్ మీరు పర్ఫెక్ట్ అయ్యే ఉంటారు. అర్థమైందా? ఒకవేళ క్వశ్చన్లో వేజెస్ మెటీరియల్స్ ఇచ్చింది అనుకోండి, జాయింట్ వెంచర్ అకౌంట్, కో వెంచర్ అకౌంట్, జాయింట్ బ్యాంక్ అకౌంట్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్ కన్సైన్మెంట్ లాగా ఉందనుకోండి, సేమ్ కన్సైన్మెంట్ ఫార్మాట్లోనే ఉంటుంది అది కూడా. ఓకేనా? సో థర్డ్ యూనిట్లకైనా ఎవరైతే థియరీ ఇస్తున్నారో థియరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ప్రాబ్లమేటిక్లో ఈ 2 మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మెథడ్స్ పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్ 4th యూనిట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటి కన్వర్జన్ మెథడ్ అని 2 ఉంటాయి ఈ యూనిట్లో. సో 4th యూనిట్లోకేని 12th ఏమో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అడుగుతాడు, 12th బి ఏమో కన్వర్షన్ మెథడ్ అని అడుగుతాడు. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజీగా ఉంటుంది, 2 ప్రాబ్లమేటిక్ అడుగుతారు, లేకపోతే థియరీ లేదు. ఏ వస్తే నేనేం చేయలేను కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజీగా ఉంటుంది. జస్ట్ దాని ఫార్మాట్ ఏముంటుంది, క్యాపిటల్ ఎట్ ద ఎండ్లకేని క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ మైనస్ చేయాలి, డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి, అడిషనల్ క్యాపిటల్ ఏమైనా ఉంటే మైనస్ చేయాలి, డిడక్షన్స్ కాడ డిప్రిసియేషన్ కానీ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ ఇవి కూడా మైనస్ చేయాలి. ఆన్సర్ ప్రాఫిట్లో వచ్చింది అనుకో, అంటే నెగిటివ్ బ్యాలెన్స్ రాకుండా పాజిటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకో ప్రాఫిట్, లాస్లో వచ్చిందనుకో నెట్ లాస్. కానీ వాడు క్వశ్చన్లో క్యాపిటల్ ఇయ్యడు, మనం కనుక్కోవాలి. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. అర్థమైందా? క్యాపిటల్స్ కనుక్కుంటే 12 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో వేసేయచ్చు మీరు. అర్థమైందా? నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5. యూనిట్ నెంబర్ 5 ఏంది? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో 13th A 13th B ఉంటుంది కదా. ఒకవేళ ఒక క్వశ్చన్లో ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఒకటే ప్రిపేర్ చేయని అంటాడు, ఇంకొక క్వశ్చన్లో ఏమంటారు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్తో పాటు బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయమంటారు. అంటే మీరు ఇది నేర్చుకోవాలి, ఒక క్వశ్చన్లో వాట్ ఎవర్ ద క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ దాంతో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ షీట్ కూడా చేయాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అసెట్స్ తీసుకోవద్దు, ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోవద్దు, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోవద్దు, డొనేషన్స్ తీసుకోవద్దు. ఓకేనా? ఎక్స్పెండిచర్ సైడ్ తక్కువ ఉంటే మనం సర్ప్లస్ అంటాం, ఇన్కమ్ సైడ్ తక్కువ ఉంటే ఏమంటాం? డెఫిసిట్ అంటాం.
ఈ డెఫిసిట్ సర్ప్లస్ వచ్చిన దాన్ని క్యాపిటల్ ఏదైతే ఉంటుందో ఓపెనింగ్ క్యాపిటల్కి ఏం చేయాలి? డెఫిసిట్ వస్తే మైనసా ప్లస్సా? మైనస్. ఇది అర్థమైందా? కానీ మళ్ళీ ఇది కూడా ఇంకొకటి, ఒకవేళ వాడు క్వశ్చన్లా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండ్ డెబిట్ సైడ్, క్యారీ డౌన్ అండ్ క్రెడిట్ సైడ్ ఇచ్చింది అనుకో, అప్పుడు మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్లో ఎట్లయితే వేసి క్యాపిటల్ కనుక్కుంటారో అట్లా కనుక్కోవాలి. ఆ క్యాపిటల్ దానికి డెఫిసిట్ వస్తే మైనస్ వేయాలి, సర్ప్లస్ వస్తే ప్లస్ వేయాలి. అర్థమైందా? ఒకవేళ మీకు బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇవ్వాలి, అట్లాంటి టైంలో వాడు క్వశ్చన్లో ఫండ్ అని ఇస్తాడు. అది టోర్నమెంట్ ఫండ్ అన్న కావచ్చు, జనరల్ ఫండ్ అన్న కావచ్చు, బిల్డింగ్ ఫండ్ అన్న కావచ్చు. ఆ ఫండ్కి సర్ప్లస్ వస్తే యాడ్ చేసుకోవాలి, డెఫిసిట్ వస్తే మైనస్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ టాలీ కావాలి. డొనేషన్స్ ఎప్పుడన్నా లయబిలిటీ సైడ్. అర్థమైందా? ఇంకొకటి స్టాక్ ఆఫ్ మెడిసిన్స్ అంటాడు. ఓపెనింగ్ స్టాక్ ఇస్తాడు, క్లోజింగ్ స్టాక్ ఇస్తాడు. అంటే 2017లో 8,000 అంటాడు, 2018లో 9,000 అంటాడు. ఓకేనా? ప్రజెంట్ ఇయర్ ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో మెడిసిన్స్ ఒక 20,000 ఇస్తాడు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఓపెనింగ్ మెడిసిన్స్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ చేయాలి. ఓపెనింగ్ 8,000 ప్లస్ 20,000 చేయాలి, 28,000. 28,000లకేని మైనస్ 9,000 చేస్తే ఏదైతే 19,000 బ్యాలెన్స్ వస్తుందో అది మాత్రమే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సైడ్ వేసుకోవాలి, క్యాల్కులేషన్ పార్ట్. ఇంకొకటి సబ్స్క్రిప్షన్ క్యాల్కులేషన్ ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ సబ్స్క్రిప్షన్ అడుగుతాడు పార్ట్ ఏలా. పార్ట్ బిలో కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ అనేది లాంగ్ క్వశ్చన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బాల క్వశ్చన్ బాక్స్లో వాడు సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఇచ్చిన 10,000. ఓకేనా? డేటా బిలాంగ్స్ టు 2020 డేటా. కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్లా వాడు 2019 సబ్స్క్రిప్షన్ 500 అంటాడు, 2021 సబ్స్క్రిప్షన్ 10,000 అంటాడు, అండ్ 2020 అంటే కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ 1,000 అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ ఇయర్ది ఫ్యూచర్ ఇయర్ది రెండు మైనస్ చేసుకోవాలి. దేంట్లోకెళ్ళి 10,000లకెళ్ళి 10,000 మైనస్ 500 మైనస్ 1,000 చేయాలి. కరెంట్ ఇయర్ది ఏం చేయాలి? యాడ్ చేయాలి. అర్థమైందా? ఇవన్నీ వర్కింగ్ నోట్స్ వేసి ఇన్కమ్ సైడ్ వేసుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్, ప్రీపెయిడ్ అంటే మైనస్. డిప్రిసియేషన్ వస్తే డిప్రిసియేషన్లు మనం ఎక్స్పెండిచర్ సైడ్ వేసుకోవాలి. అసెట్స్ తీసుకోవద్దు, కానీ అసెట్స్ మీద వచ్చిన డిప్రిసియేషన్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నాయి? ఇంకా FA2లో కట్ చేస్తా కానీ చెప్పురా, డౌట్లు ఉన్నాయా? మెడిసిన్స్ వచ్చేటప్పుడు ఎట్లా చేయాలి? వాడు క్వశ్చన్లా బాక్స్లో పెయిడ్ ఫర్ మెడిసిన్స్ అంటాడు. ఎంత చెప్పిండు? 24,000 చెప్పిండు ఒక క్వశ్చన్లో. అయ్యో ఇది అట్టుకో. పెయిడ్ ఫర్ మెడిసిన్స్ 24,000 అని చెప్పిండు. అదర్ ఇన్ఫర్మేషన్ ఈ డేటా 2018 డేటా. అడ్జస్ట్మెంట్స్లో వాడు 2017 సబ్స్క్రిప్షన్ మెడిసిన్స్ ఓపెనింగ్ ఎంత అన్నాడు? 9,000 అనుకో. 2018ది 6,000. అంటే మెడిసిన్స్ ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు 9,000 పెట్టి మెడిసిన్స్ కొన్నాడు. మధ్యలో మెడిసిన్స్ అయిపోయినాయి, అప్పుడు మళ్ళీ పర్చేజెస్ చేసిండు 24,000 వర్త్ కదా పర్చేజెస్ చేసిండు. క్లోజింగ్ స్టాక్ అంటే ఏంది? అంటే మనం ఒక 100 క్యాలిక్యులేటర్లు తెచ్చి మనం పెట్టుకున్నాక బిజినెస్ అంతా అయిపోయినాక ఎన్ని క్యాలిక్యులేటర్ మిగిలిపోయినాయి? 6,000 మిగిలిపోయినాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి? 9,000 ఫస్ట్ ఓపెనింగ్ పెట్టి తెచ్చుకున్నాం, మళ్ళీ 24,000 వర్త్ గల మెడిసిన్స్ కూడా తెచ్చుకున్నాం. రెండు యాడ్ చేస్తే 33,000 కదా. ఈ 33,000లకేని క్లోజింగ్ ఎంత ఉంది? 6,000 ఉంది. మైనస్ చేస్తే 27,000. అంటే 27,000 వల్ల గూడ్స్ నువ్వు యూజ్ చేసుకున్నావు అంటే ఎక్స్పెన్సెస్. అది అర్థమైందా? ఇట్లా క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి సబ్స్క్రిప్షన్ దానికి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? ఇంకొకటి అసెట్ వాల్యూ ఇస్తాడు వాడు. ఓపెనింగ్ అసెట్స్, క్లోజింగ్ అసెట్ అని ఇస్తాడు. ఓపెనింగ్ 10,000, క్లోజింగ్ 18,000 అన్నాడు అనుకో. ఓపెనింగ్ 10,000, క్లోజింగ్ 5,000 అన్నాడు అనుకో. అప్పుడు మనం డిప్రిసియేషన్ చేసుకోవాలి. అంటే ఒక ఫోన్ని మనం ఫస్ట్ ఇయర్లో 10,000 పెట్టి కొన్నాం, నెక్స్ట్ ఇయర్ కూడా 10,000కి అమ్ముతావు. అదే
యూజ్ చేసుకున్నందుకు డిప్రిసియేషన్ వాల్యూ తీసుకుంటావు కదా. సో 10,000కి 5,000 తీస్తే రిమైనింగ్ 5,000 ఏమవుతుంది, డిప్రిసియేషన్ అవుతుంది. ఈ డిప్రిసియేషన్ ఎక్కడ వేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ సైడ్ వేసుకోవాలి. మళ్ళీ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మైనస్ వేసుకోవాలి. బిల్డింగ్స్ వాల్యూలకేని అది మైనస్ వేసుకోవాలి 5,000, రిమైనింగ్ బ్యాలెన్స్ అట్లా. అంటే సెమిస్టర్ 1లో మనం ఏదైతే ఫైనల్ అకౌంట్స్ చేస్తామో అట్లాంటి టైప్ ఆఫ్ బ్యాలెన్స్ షీటే ఇక్కడ కూడా చేస్తాం మనం, అంతే. ఫస్ట్ ఎక్స్పెన్సెస్ కాడ వేసుకోవాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కాడ. తర్వాత బ్యాలెన్స్ షీట్లకేని మైనస్ వేయాలి. ఇంకేం డౌట్ ఉంది? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉన్నారు అందరూ? ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ అకౌంట్ స్టేట్మెంట్. నువ్వు హలో చెప్పురా. 4th చాప్టరే. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ చేస్తాం. థర్డ్ దాంట్లో జాయింట్ వెంచర్లో వేజెస్ మెటీరియల్స్ ఇస్తే ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, ఏమేమి? జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ టాలీ అయితేనే మీరు చేసిన ఆన్సర్ కరెక్ట్ అని అర్థం. కన్సైన్మెంట్లో నార్మల్ది, ఇన్వాయిస్ది. కొన్నిసార్లు 3/4 ఆఫ్ ది గూడ్స్ అమ్మినా అంటాడు, అన్సోల్డ్ స్టాక్ చెప్పాడు. అప్పుడు 4లో 3 గూడ్స్ అమ్మినాడంటే రిమైనింగ్ ఎన్ని మిగిలిపోయినాయి, 1/4 ఉంది. అంటే దీనికి అమౌంట్ ఎట్లా కనుక్కోవాలి, ఇన్వాయిస్ మెథడ్లో ఎప్పుడైనా అబ్నార్మల్ లాస్ ఉండదు, ఓన్లీ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఒక్కటే ఉంటుంది. అట్లాంటప్పుడు వీడు ఎన్ని గూడ్స్ పంపిండు, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 గూడ్స్ పంపిండు, ప్లస్ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఎంత 1,000 అనుకో, కన్సైనీ ఎక్స్పెన్స్ ఒక 500 అనుకో, ఇవి 3 యాడ్ చేసుకుంటే అన్నీ యాడ్ చేసుకోవాలి. రికరింగ్ ఎక్స్పెన్సెస్ వస్తే మైనస్. రికరింగ్ ఎక్స్పెన్స్ అంటే రెంట్ తీసుకోవద్దు, రెంట్, గోడౌన్ రెంట్ ఇట్లాంటివన్నీ తీసుకోవద్దు. ఇవన్నీ యాడ్ చేస్తే 6,500. ఈ 6,500 ఇంటూ 1/4 చేస్తే అన్సోల్డ్ స్టాక్ అమౌంట్ వస్తుంది. అది మనం తీసుకొని క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. అంటే ఒక రోజు వాడు 300కి ఇస్తాను, ఈ డస్టర్ వాడు 300 రూపీస్కి అమ్ముతాడు జనవరిలో పోయి అడిగితే. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటున్నాడు, 25% అబౌవ్ ది కాస్ట్ వేసినట్ట బిల్లు మీద, ఇన్వాయిస్ మీద 25% ఎక్కువ. సో 300 మీద 25% వేస్తే 75. అంటే అడిషనల్గా మనం 75 రూపీస్ కూడా కడుతున్నాం. అంటే ఒక్కొక్క దానికి ఎంత కడుతున్నాం మనం, 375 కడుతున్నాం. ముందుగా వాడు 300కి వేస్తున్నాడు, బిల్లు మీద ఇప్పుడు 375 రూపీస్ వేసిండు. అంటే మనం బిల్లు మీద ఏ అమౌంట్ అయితే వేసినామో ఆ అమౌంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ లాగా తీసుకోవాలి. డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంటుంది, ఒకవేళ వాడు చెప్పినట్టు 300 లాగా అంటే వాడు చెప్పినట్టు వచ్చి ఎంత ఎక్కువ కడుతున్నామో అమౌంట్, ఎంత బిల్లు మీద ఎంత ఎక్కువ కడుతున్నామో అది కూడా క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. అండ్ డిఫరెన్స్ ఇన్వాయిస్ ఏం చేయాలి, అన్సోల్డ్ స్టాక్కి మనము అన్సోల్డ్ స్టాక్కి ఒకవేళ 375 రూపీస్ వేసుకుంటాం నార్మల్గా. ఒకవేళ అట్లా కాకుండా 300 రూపీస్ లాగా కూడా చేసుకోవాలి. 375 రూపీస్ వేస్తేనేమో 7,000 వస్తుంది, 300 రూపీస్ లాగా వేసుకుంటేనేమో 6,000 లాస్ వస్తుంది. ఎక్కువ ఎంత లాస్ కడుతున్నాం, ఇంకా ఆ 1,000 డెబిట్ సైడ్ వేసుకోవాలి. మళ్ళీ కన్సైన్మెంట్ స్టాక్ ఏమో డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ ది బిల్లు, ఇక్కడికి ఏమొస్తుంది, ఇన్వాయిస్, డిఫరెన్స్ ఇన్వాయిస్ ఏదైనా రాసుకోవచ్చు ఇక మీ ఇష్టం. మళ్ళీ కన్సైనీ అకౌంట్స్ ఏముంటుంది, 2 ఇన్వాయిస్, డిఫరెన్స్ ఇన్వాయిస్ అని రాసుకో, లేదంటే కన్సైన్మెంట్ అని రాసుకో. అక్కడ దిక్కు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని వస్తుంది, ఎంత ఎక్కువ అమౌంట్ కడుతున్నాము. అర్థమైంది? ఎఫ్2లా షార్ట్కి బుక్కి బై చేస్తాం కదా, డివైడ్ చేస్తుంటే కింద టోటల్ స్టాక్స్ వేస్తామా, రిసీవ్ అయిన స్టాక్స్ వేస్తామా, కన్సైన్ వాడు ఎంత రిసీవ్ అయినా అంత వేసుకుంటాం, టోటలే రిసీవ్ వేసుకుంటాం. మనకి అబ్నార్మల్ లాస్ లేదు కదా, 100 పంపితే వాడు 100 రిసీవ్ అయ్యిండు. అవును, నార్మల్ మెథడ్లో వాడు ఎంత రిసీవ్ అయ్యిండో. షార్ట్ థియరీ చెప్తున్నా, టిక్ చేసుకోండి. షార్ట్ థియరీ ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రికార్డ్ అవుతున్నారు. ఎందుకు నాకు మళ్ళీ వేరే పని పెడతారు ఎడిటింగ్ది. యూనిట్ 1లోకి షార్ట్ ఏం చేస్తుంది అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అడుగుతాడు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంది, ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అంటే ఏంది, జనరల్గా బాండ్ టైపు. అంటే 3 months తర్వాత పేమెంట్ చేస్తా,
2 months తర్వాత పేమెంట్ చేస్తా అనే దాన్ని ప్రామిసరీ నోట్ అంటాం. షార్ట్ల థియరీ మీరు ఓన్గా రాయాలి. అండ్ ఇంకొకటి ఒక జనరల్ ఎంట్రీ అడుగుతాడు, అది మీరు ఇక నేర్చుకోని లేకపోతే లేదు, కానీ అటెంప్ట్ అయితే ఇవ్వండి జనరల్ ఎంట్రీస్ నార్మల్గా. యూనిట్ 2లకేని రాసి ఎట్లా కన్సైన్మెంట్ నుంచి ఒక ప్రాబ్లమేటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సేమ్ లాంగ్లో ఎట్లయితే అడుగుతాడో షార్ట్లో కూడా అదే అడుగుతాడు. థియరీకి ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కన్సైన్మెంట్ అంటే ఏంది, కన్సైన్మెంట్లో మనం ఏమేమి ప్రిపేర్ చేస్తాము, 3 అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాము, అవే రాయండి. అబ్నార్మల్ లాస్ ఒకటి. థర్డ్ యూనిట్లకేని వాట్ ఈజ్ జాయింట్ వెంచర్ అకౌంట్. ఇందులో కూడా ఒక ప్రాబ్లమేటిక్ అడుగుతాడు. జాయింట్ వెంచర్ అకౌంట్లో జనరల్ ఎంట్రీస్ ప్రిపేర్ అంటాడు. జనరల్ ఎంట్రీస్ ఆల్రెడీ మీకు ఎట్లా చేయాలో తెలుసు. యూనిట్ 4లకేని సింగిల్ ఎంట్రీ సిస్టమ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, ఇది ఒకటే క్వశ్చన్ థియరీ. అండ్ ప్రాబ్లమేటిక్ ఎట్లయితే మనం లాంగ్ ఎట్లా చేస్తామో షార్ట్లో కూడా అవే అడుగుతాడు. సో అది వేయచ్చు మీరు లాంగ్ నేర్చుకుంటే. 5th యూనిట్లకేని వాట్ ఈజ్ లెగసీ. ఇంకొకటి నాన్ ట్రేడింగ్ కన్సర్న్. నాన్ ట్రేడింగ్ కన్సర్న్లో మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఇవి 3 ప్రిపేర్ చేస్తామని చెప్పి నేర్చుకొని రాయండి. అర్థమైందా? ఎగ్జామ్లో పార్ట్ బి మీకే అంటున్నాను, వాళ్ళు ఏం మాట్లాడదు నాతో. బ్లూ పర్సన్ పెడతా చూడు ఇప్పుడు పెట్టనా. ఎగ్జామ్లో పార్ట్ బి అటెంప్ట్ చేయండి. పార్ట్ బిలో కన్సైన్మెంట్ పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి కన్సైన్మెంట్ తర్వాత సింగిల్ ఎంట్రీ తర్వాత జాయింట్ వెంచర్ అంటే జాయింట్ వెంచరు, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచరు, ఈ 4 ప్రాబ్లమేటిక్ అయినాకనే ఫస్ట్ యూనిట్లకైనా థియరీ రాయండి. థియరీ మినిమం 3 sides, ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ 3 sides మస్ట్ అండ్ షుడ్. దీని తర్వాత పార్ట్ ఏలో మీకు టైం ఉంటే అటెంప్ట్ అయితే చేయండి. మినిమం 2-3 క్వశ్చన్లు అయితే అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా పాస్ అవుతారు. అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉన్నాయి ఇంకా? నేను బాగా చెప్ప కానీ డౌటా ఏమో అయితే డౌట్, నాకు బి డౌట్ వస్తుందిరా. ఏం లేదు, గొంతు చించుకొని అడుగుతున్నా. సరే రాజు, ఏమైనా డౌట్ ఉన్నాయా నీకు? ప్రవీణ్, నీకు విఘ్నేష్, సాయి అన్నయ్య, నీకు ప్రతీక్, అజయ్, అరే చెప్పు. చెప్పు మళ్ళా. మన ఛానల్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది, చూడలే అనుకుంటా. సరే అది బంద్ చేసేయగా.